ఈ వీడియో చాలా సీరియస్ వీడియో భయ్యా, కానీ కొంచెం కామెడీతో స్టార్ట్ చేద్దాం, తర్వాత సీరియస్ మ్యాటర్లోకి వెళ్దాం. ఈ అలేఖ్యా చిట్టి పికిల్స్కి సంబంధించి కొన్ని హిలేరియస్ కామెంట్స్ చదివాను నేను. వాటిని మీ ముందు ఉంచుతాను, కొంచెం నవ్వుకొని సీరియస్ మ్యాటర్లోకి వెళ్దాం. ఫస్ట్ కామెంట్ రీల్ కింద కామెంట్ ఇది. మీ పికిల్ తిన్న వెంటనే మా చెల్లికి పెళ్లి ఫిక్స్ అయింది. అందరూ అలేఖ్యా చికెన్ పికిల్స్నే కొనండి. టెస్టోస్టెరాన్ లెవెల్ కూడా పెరుగుతుందేమో, అందుకే అంత కాస్ట్లీ. ఎందుకు అర్థం చేసుకోవట్లేదు మీరు? ఈ సెకండ్ కామెంట్ మాత్రం చాలా హిలేరియస్గా ఉంది భయ్య. మీ రొయ్యల పచ్చడి తిన్న మా భార్యకు గర్భం వచ్చింది. నాకు గర్భం వస్తుంది, ఊరికే చూస్తుంటేనే గర్భం వచ్చేస్తుందా? స్వచ్ఛమైన నాన్ వెజ్ పికిల్స్ అందిస్తున్న అలేఖ్యా పికిల్స్ వాళ్ళకి నా ధన్యవాదాలు. అలేఖ్యా పికిల్స్కి ధన్యవాదాలు చెప్తున్నావు, నీ కాంట్రిబ్యూషన్ ఏం లేదా భయ్యా? ఇదే కామెడీ అంటే ఈ పికిల్స్ అమ్మే వన్ ఆఫ్ ది ఓనర్. రియల్లీ కంగ్రాచులేషన్స్, సో హ్యాపీ ఫర్ యూ అంట. ఎవర్రా మీరంతా? గర్భం వచ్చేసిందంట పికిల్స్ తింటే. అది పిక్కలా లేకపోతే ప్రెగ్నెన్సీ పిల్ల? గర్భమేమో కానీ నాకైతే నవ్వొస్తుంది. పక్కా పెయిడ్ కామెంట్ లాగా అనిపిస్తున్నాయి భయ్య ఈ రెండు. ఇంకెన్నున్నాయి ఇలా. ఎనీవే, నౌ లెట్స్ డైవ్ ఇన్ టు ద సీరియస్ మ్యాటర్. అలేఖ్యా చిట్టి పికిల్స్ గురించి మీకు తెలియకపోతే చాలా షార్ట్గా కాంటెక్స్ట్ ఇస్తాను మీకు. బేసికలీ ఈ మధ్య ఆన్లైన్ పికిల్స్ అమ్మడం చాలా ఎక్కువైపోయింది. సో దాంట్లో భాగంగా ముగ్గురు అమ్మాయిలు కలిసి ఈ పికిల్స్ అమ్ముతున్నారు. సో దే హ్యావ్ సక్సీడెడ్ ఇన్ ప్రమోటింగ్ దర్ పికిల్స్. వేరే కంపిటీటర్స్తో వీళ్ళ పికిల్స్ ఎక్కువ అమ్ముడుపోతున్నాయి, ఎక్కువ కాస్ట్లీ కూడా. సో రీసెంట్లీ ఏమైందంటే కొన్ని ఆడియోస్ బయటికి వచ్చాయి. దాంట్లో వీళ్ళు అబ్యూస్ చేస్తున్నారు కస్టమర్స్ని. నువ్వు మా పికిల్స్నే కొనలేకపోతున్నావు, ఇంకా పిల్లల్ని ఏం చూసుకుంటావు, పోయి పని చూసుకోరా బేవకూఫ్ అనే టైప్లో ఇంకా నీచంగా తిడుతూ ఆడియో రిలీజ్ అయింది. సెకండ్ ఆడియో కూడా రిలీజ్ అయింది, దాని గురించే ఈ వీడియో. హాయ్ గైస్, అలేఖ్యా చిట్టి పికిల్స్ వాళ్ళది ఒక ఆడియో రిలీజ్ అయింది భయ్య కొన్ని రోజుల క్రితం. అప్పటి నుంచి తెగ ట్రెండింగ్ అవుతున్నారు వాళ్ళు. ఎక్కడ చూసినా వాళ్ళ వీడియోలే. కానీ ఈ వీడియో దాని గురించి కాదు, ఇంకా చాలా వాటి గురించి మాట్లాడబోతున్నాను. ఎందుకంటే ఇంకో ఆడియో రిలీజ్ అయింది. ఒక కస్టమర్ కి వాళ్ళు ఫస్ట్ ఆడియోలో ఎలా రూడ్ గా రెస్పాండ్ అయ్యారో, ఇప్పుడు లేడీ కస్టమర్ కి బూతులు లేవు కానీ ఆడియోలో ఇంకా రూడ్ గా రెస్పాండ్ అయ్యారు. యాక్చువల్లీ ఈ వీడియో నేను చేద్దాం అనుకోలేదు. వరల్డ్ వైడ్ చాలా సమస్యలు ఉన్నాయి, లోకల్ గా కూడా చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు ఈ ఇష్యూ మీద మాట్లాడాలా అని చెప్పి అనుకున్నాను. బట్ ఈ సెకండ్ ఆడియో విన్న తర్వాత ఐ థాట్ ఐ షుడ్ టాక్. అందుకే ఈ వీడియో చేస్తున్నాను. నా వీడియోస్ లో బూతులు తిట్టడం లేకపోతే అలాంటివి ఉండవు. ప్లెయిన్ గా నాకేమనిపించింది వితౌట్ ఎనీ అబ్యూజివ్ లాంగ్వేజ్ చెప్పడానికి ట్రై చేస్తుంటాను నేను. ఒక చిన్న కామెడీ వీడియో అయితే చేశాను ఒక 1 day క్రితం, వితౌట్ మెన్షనింగ్ ఎనీబడీస్ నేమ్. హ్యూమరస్ గానే చేశాను, దానికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. బట్ ఈ వీడియో సెకండ్ ఆడియో విన్న తర్వాత అయితే చేస్తున్నాను. సో ఫస్ట్ ఆ ఆడియో వినండి. పిచ్ మొహన్ నానా, ఈ తక్కువ ప్రైస్ కూడా నువ్వు భరించలేను, హై కాస్ట్, టూ మచ్ కాస్ట్, ఎక్స్పెన్సివ్ అంటున్నావు అంటే నీ దరిద్రం ఏ రేంజ్ లో ఉందో నేను అర్థం చేసుకోగలను. నా మాటిని 4 ఇళ్లలో చూసుకుని పాస్ పని చేసుకుని బతుక్కో, ఎల్లు. విన్నారు కదా, వినిపించింది కదా మీకు? ఈ పికిల్స్ ని నువ్వు అఫోర్డ్ చేయలేకపోతున్నావు, కొనలేకపోతున్నావు, దీనికి కూడా ఇంత ఆలోచిస్తున్నావు. 4 ఇళ్లలో పాచి పని చేసుకో, గిన్నెలు తోముకో, బట్టలు ఉతుక్కో, వేరే వాళ్ళ ఇంట్లో. చాలా రూడ్ గా రెస్పాన్స్ ఇవ్వడం జరిగింది ఆ సెకండ్ ఆడియోలో. ఫస్ట్ ఏమో ఒక మేల్ పర్సన్ కి అలా రూడ్ గా రెస్పాండ్ అయ్యారు, ఇప్పుడేమో ఏకంగా ఒక ఫిమేల్ పర్సన్ కి నీకెందుకు మా పికిల్స్, నీకంత స్తోమత లేదు అన్నట్టు చాలా రూడ్ గా ఆన్సర్ ఇచ్చింది. ఈ ఆడియో నిన్న నైటే విన్నాను భయ్య. ఫస్ట్ ఆడియో 2-3 days ముందు విన్నాను, కానీ మధ్యలో ఐ థింక్ నిన్న సాయంత్రం వాళ్ళ అక్కనో సిస్టరో ఎవరో వన్ ఆఫ్ దెమ్ ఒక అపాలజీ వీడియో లాంటిది పెట్టింది. కానీ దాంట్లో అపాలజైజ్ చేసినట్టు ఎక్కడ అనిపించలేదు నాకు. ఏదో డ్యామేజ్ కంట్రోల్ చేద్దామనే చూసినట్టు అనిపించింది. బట్ దాని తర్వాత ఈ ఆడియో వినడం జరిగింది. ఇలా బూతులు ఇంకా డిమీనింగ్ గా మాట్లాడితే ఒక అబ్బాయి పోలీసులు అరెస్ట్ చేసేవాళ్ళు. కానీ అమ్మాయిలు కాబట్టి సాఫ్ట్ కార్నర్ ఉంటుంది, అయ్యో పాపం అని ఫీల్ అవుతారు చాలా మంది. ఆ లేడీ జస్ట్ మీ ఒక వీడియోలో మీరు ప్రైసెస్ తగ్గించారని చెప్పారు కదా, నాకైతే ప్రైసెస్ తగ్గినట్టు కనిపించలేదు అని క్వశ్చన్ చేసింది చాలా పొలైట్ మేనర్ లో. దానికి వాళ్ళ రెస్పాన్స్ ఇది. నాకు అర్థం కాదు, మీ పికిల్స్ కొంటేనే జనాలు సక్సెస్ఫుల్ అయినట్టు ఆ లైఫ్ లో. ఇప్పుడు కొంతమంది బస్ లో ట్రావెల్ చేస్తారు, లేకపోతే బైక్ మీద వెళ్తారు. అంత మాత్రాన వాళ్ళకి కార్ కొనే అంత స్తోమత లేదు అని అనుకోవడం మూర్ఖత్వం. ఇప్పుడు బస్ లో బైక్ మీద ట్రావెల్ చేసినంత మాత్రాన వాళ్ళు రిచ్ కాకుండా పోరు కదా. ఏవైతే డిజర్వింగ్ గా ఉంటాయో ప్రోడక్ట్స్, బీట్ క్లోదింగ్, ఫుడ్, సినిమా టికెట్లు, కార్లు, వాటినే కొంటారు. అరే ఈ ప్రోడక్ట్ డిజర్వింగ్, దీనికి ఇంత డబ్బులు ఇవ్వచ్చు అని చెప్పి అనుకుంటే కస్టమర్ పక్కా ఇస్తాడు. దానికోసం డబ్బులు సమకూర్చుకొని మరి ఆ ప్రోడక్ట్ కొంటాడు. ఇప్పుడు ఈ ప్రోడక్ట్ ఇంత కాస్ట్లీ ఉంది, నాకైతే అంత డిజర్వింగ్ అనిపిస్తలేదు అనిపిస్తే కొనడు. హీ విల్ ఆబ్వియస్లీ క్వశ్చన్ ఎందుకు ఇంత కాస్ట్లీగా ఉంది. అదే ఆయన హార్డ్ ఎర్న్డ్ మనీ, పైసా కూడబెట్టి ఒక ప్రోడక్ట్ కొంటున్నాడంటే క్వశ్చన్ చేస్తాడు. డిజర్వింగ్ అనిపిస్తేనే కొంటాడు. అది వైఫ్ కి నెక్లెస్ కొనడం అయినా, లేకపోతే పిల్లోడికి మంచి స్కూల్లో జాయిన్ చేయడం అయినా. నాకు తెలిసిన చాలా మంది ఉన్నారు, వాళ్ళు ఎక్కడ ఖర్చు పెట్టాలో
అక్కడే ఖర్చు పెడతారు అండ్ చాలా లావిష్ గా ఖర్చు పెడతారు, అవసరం లేని దగ్గర అసలు ఖర్చు పెట్టరు. సో మీరు ఫస్ట్ ఆడియోలో దూషించినట్టు ఈ పికిల్సే నువ్వు కొనలేకపోతున్నావు, నీ జిఎఫ్ నీ వైఫ్ వదిలేస్తుంది, కెరియర్ మీద కాన్సన్ట్రేట్ చేయని ఏదో అన్నారు. ఈ పికిల్స్ విషయంలో అయితే అలాంటి వర్డ్స్ వాడాల్సిన అవసరం అస్సలు లేకుండే. ఇంకా సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను. పెయిడ్ ప్రీమియర్స్ అని ఉంటాయి కదా, వాటికి పెద్ద హీరో సినిమా, బజ్ ఉన్న సినిమా అయితే 1200, 1300, 1500 దాకా పెడతారు టికెట్ ప్రైసెస్. జనాలు వర్త్ అనుకుంటే కొంటారు. అదే ఒక చిన్న సినిమా, బజ్ లేని సినిమా, స్టార్ లేని సినిమా పెయిడ్ ప్రీమియర్ కి 1200, 1300, 1500 పెడితే ఎల్లహే ఎందుకు ఇంత కాస్ట్, నేను చూడనని వాళ్ళు కొనరు. సో మిమ్మల్ని క్వశ్చన్ చేస్తే ఎవరైనా పొలైట్లీ ఆన్సర్ ఇవ్వాలి. మా పికిల్ ప్రైస్ అయితే ఇంతే, మేమైతే తగ్గించము, మాకు గిట్టుబాటు అవ్వదు, ఇవన్నీ చెప్పాలి. కానీ ఇలా బూతులు తిట్టడం కాదు. ఎందుకంటే ఒకసారి ట్రస్ట్ పోతే బిజినెస్ లో మళ్ళీ తిరిగి రావడం కష్టం. ఓ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. కోల్కతాలో కచోరీలు అమ్ముతుంటాడు ఒక క్యాండిడేట్, సమ్ 60 years ఉంటాయి ఆయనకి, చాలా ఫేమస్. రోజుకి ఒక 1000 మంది ఆయన స్టాల్ దగ్గర ఉంటారు. అయితే ఆయన దగ్గరికి ఒక కస్టమర్ వచ్చి కొంచెం హైజీన్ మెయింటైన్ చేయొచ్చు కదా, క్లీన్ గా ఉంచుకోవచ్చు కదా మీ స్టాల్ ని, చూడండి ఎంత స్పిల్ అయిపోతుందో, చూడడానికి మంచిగా లేదంటే ఈ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆ కచోరీ దానికి, ఆయన చాలా రూడ్ గా మాట్లాడాడు ఆ కస్టమర్ తో. అది అంతా రికార్డ్ అయింది కెమెరాలో. అండ్ వేరే కస్టమర్స్ తో కూడా చాలా రూడ్ గా మాట్లాడుతుంటాడు ఆయన. సో ఆ వీడియోస్ వైరల్ అయిన తర్వాత ఎందుకు లేరా బాబు ఈయన దగ్గరికి వెళ్ళి దొబ్బించుకోవడం అని చెప్పి అందరు రావడం మానేశారు ఆ స్టాల్ దగ్గర. ఇప్పుడు ఆయన ఈగలు తోలుకుంటున్నాడు అక్కడ. సో ద బాటమ్ లైన్ ఇస్ కస్టమర్ ఇస్ గాడ్. ఆయన డబ్బులు పే చేస్తున్నాడు, ఆయనకు నువ్వు సర్వీస్ ఇవ్వాలి, బూతులు తిట్టడం అలాంటివి కాదు. ఏదైనా క్వైరీ ఉంటే పొలైట్ గా అడ్రస్ చేయాలి. ఫార్చునేట్లీ మీకు ఫేమ్ వచ్చింది, ఆ కోల్కతా అంకుల్ కి ఫేమ్ వచ్చింది, టేకెన్ ఫర్ గ్రాంటెడ్ తీసుకున్నాడు జనాల్ని, నేనేం మాట్లాడితే అదే అని ఫీల్ అయ్యాడు. కానీ ఇప్పుడు చూస్తే ఈగలు తోలుకుంటున్నాడు. ఎందుకు అంటే కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంటుంది. నువ్వు కాకపోతే వేరే వాళ్ళు అమ్ముతారు పికిల్స్ లేకపోతే కచోరీలు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొంటారు. ఏముంది, అదే పెద్ద హైఫ్ అండ్ ఆఫ్ ఫుడ్ ఏం కాదు కదా, చాలా మంది చేస్తారు పికిల్స్, మీ దగ్గర ఎందుకు కొనాలి? బట్ ఐ థింక్ ఇట్స్ టూ లేట్. డ్యామేజ్ జరగాల్సింది జరిగిపోయింది. బట్ ఈ ఇన్సిడెంట్ నుంచి ఎవరైతే బిజినెస్ పీపుల్ ఉన్నారో దే కెన్ టేక్ ఎ లీఫ్ అవుట్ ఆఫ్ ద బుక్. మనది బిజినెస్ మంచిగా నడుస్తుందని చెప్పి ఎప్పుడు ఎల్లకాలం అలానే ఉంటుందని చెలరేగిపోకూడదు. కస్టమర్ని గాడ్ లాగా ట్రీట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళ హార్డ్ ఎర్న్ మనీని వాళ్ళు కొనడానికి వాడుతున్నారు. సో అఫ్ కోర్స్ వాళ్ళకి కొన్ని క్వశ్చన్స్, డౌట్స్ ఉంటాయి. వాటిని వీళ్ళైతే మీరు పొలైట్గా ఆన్సర్ చేయాలి, కానీ ఇలా బూతులు తిట్టకూడదు. అండ్ ఈ కాంట్రవర్సీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎవరైతే ప్రీవియస్లీ ఆర్డర్ చేసిన కస్టమర్స్ ఉన్నారో వాళ్ళకు కూడా పికిల్స్ వెళ్ళట్లేదంట. మరి వాళ్ళు డబ్బులు రీఫండ్ చేస్తారా, ఏం చేస్తారు, అంత అగమ్య గోచరంగా ఉంది. హోప్ఫుల్లీ దే సెటిల్ ద అమౌంట్. మీ ఒపీనియన్ ఏంటి ఎంటైర్ ఇష్యూ మీద కామెంట్ చేయండి. అండ్ జస్ట్ ఇన్ కేస్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్.